సాధారణంగా మన గ్రామాల్లో శుభ సమయంలో అంటే మంచి జరుగుతున్న సమయాల్లో కొన్ని పేర్లు నోటితో పలకూడదని, కొంతమంది ఎదురు రాకూడదని మన తెలుగు ప్రజలకి సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అమరావతి సాధించిన సంతోష సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా అదే విధంగా మారిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ సంతోష సమయంలో మేము పోరాడి సాధించుకున్నాం, మా రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన రాజధాని రాబోతుంది అని సంతోషపడుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి కూడా కంట్లో నలుసులాగా పడి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఊరంతా ఒక దారి అయితే ఉల్లెత్తుది ఇంకో దారి అని చెప్పేసి ఏదో ఒక సామెత ఉంది, సబ్జెక్టు కరెక్షన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అదే సామెతకి కరెక్ట్గా సరిపోయేటట్లుందని చెప్పేసి మనం చేస్తాను. దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ అమరావతికి మద్దతు పలికితే వైఎస్ఆర్సీపీ మాత్రం పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసేసింది. ఏదో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతున్నట్లు, అమరావతి వస్తే ప్రజలకి నష్టం జరుగుతున్నట్లు వాకౌట్ చేసింది. తర్వాత ఆయన చెప్తున్న మాటలు వింటుంటే 2019, 2024 మధ్యలో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ రకరకాల మాటలు చెప్పారో అవన్నీ కూడా శుద్ధ అబద్ధాలని చెప్పేసి స్పష్టమైందని చెప్పేసి మనం చేస్తామని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు కూడా నేను ప్రశ్నిస్తామన్నా. నేను మీ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ, మీ పార్టీ తీసుకునే నిర్ణయాల మీద నిలబడే దమ్ము సత్తా కానీ, లేకపోతే ఈ రాష్ట్రం పట్ల ఒక విజన్ కానీ ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను 2019 ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడికి సూట్ కేసు పట్టుకుని వెళ్ళటమే అని చెప్పిన మాట వాస్తవా కాదా? అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు సపోర్ట్ చేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ రకరకాల మాటలతో 3 రాజధానులని చెప్పేసి ఒక వాదాన్ని తీసుకొచ్చి దాని మీదే బలంగా నిలబడ్డ విషయం వాస్తవం కదా. ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలే. 5 సంవత్సరాలు మనం ఎన్ని చేసినా కూడా 5 సంవత్సరాల్లో మన ఆలోచనలు కానివ్వండి, మన విధానాలు కానివ్వండి ఆమోదించాల్సింది ప్రజలే. ఈ రాజధాని విషయంలో ప్రత్యేకంగా 3 రాజధానులని విధానం ఏదైతే తీసుకొచ్చావో దాన్ని ప్రజలు తిరస్కరించడమే కాదు చేత్కరించారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో 3 రాజధానులు అని చెప్పేసి దాన్ని చేత్కరించడమే కాకుండా తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ప్రజల భావాన్ని అర్థం చేసుకోలేదని చెప్పేసి చెప్పినప్పుడు సరే వాళ్ళు ఏదో మదన పడుతున్నట్టున్నారులే, వైసీపీ వాళ్ళు కొద్ది బుద్ధి మార్చుకుంటున్నట్టున్నారులే అని ప్రజలు అనుకున్నారు. కానీ ఈరోజు ఏదో మావిగన్ అని చెప్పేసి మనందరం కూడా ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా తుగ్లక్ అని పేరు విన్నాం తప్పితే తుగ్లక్ చేష్టలు ఏ విధంగా ఉంటాయో ఎవరు కూడా చూడాల. కానీ ఈ తరానికి ఆ అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ఆలోచన కానీ బాధ్యత కానీ ఉందా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఎంతసేపు తను చెప్పిన దానినే ప్రజలు ఆమోదించాలి, కార్యకర్తలు ఆమోదించాలి అనే ఒక మూర్ఖత్వపు ఆలోచన తప్పితే నువ్వు చేసే ఆలోచనలో తప్పు ఉందా లేదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించుకుంటారా అని చెప్పేసి నేను
ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఇది కేవలం అమరావతి అనేది కేవలం రాజధాని మాత్రమే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించినప్పుడు అన్యాయంగా, అక్రమంగా రోడ్డు మీద నిలబెట్టినట్లు ఒక రాజధాని లేకోకుండా మనల్ని విభజించేశారు. ఆ సందర్భంలో నేను అప్పుడు కూడా మంత్రిగా ఉన్నాను. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా అసలు రాజధాని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఆలోచన, ఇటువంటి ఆలోచన లేదని చెప్పేసి మనం చేస్తాను. ఆనాటి నాయకులందరూ కూడా ఎక్కడ 10,000 ఎకరాలు ఖాళీగా ఉంటుందా, లేదా ఎక్కడ ఫారెస్ట్ భూమిని తీసుకుని ఫారెస్ట్ నరికేసేసి మనం రాజధాని నిర్మిద్దామని ఆలోచించారు తప్పితే, ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఎన్ని వేల కోట్లు కావాలని ఆలోచించారు తప్పితే, ఈ విధంగా రైతుల్ని ఒప్పించి రైతులకు కూడా లాభం జరిగేటట్టు, ప్రజలకు కూడా లాభం జరిగేటట్టు మనం భూమి తీసుకుని, అంటే ల్యాండ్ పూలింగ్ అనే విధానం గురించి కనీస అవగాహన లేదు ఆనాటి రాజకీయ నాయకులకి కనుక అని నేను స్పష్టంగా చెప్పగలను. నేను రైతులు ఎంతో నమ్మకంతో, ఈరోజు మనం చూడండి, చాలా చోట్ల రోడ్లు వేస్తుంటే రైతులందరూ కూడా అడ్డం పడతారు. అనేక రాష్ట్రాల్లో చూసాం, ఏదైనా పరిశ్రమలు పెడుతుంటే వాళ్ళు కేసులకు వెళ్తాం, ఆఖరికి కొట్టుకుంటాం, రకరకాల హింసాత్మకంగా చేస్తాం. కానీ మన అమరావతి రైతులు దాదాపు 29,000 మంది రైతులు, వారందరికీ కూడా మనందరం, ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో త్యాగం చేశారు. 30,000 ఎకరాల భూమినిచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో. ఆయన ఏ విధంగా అయితే సైబరాబాద్ అభివృద్ధి చేశారో, ఏ విధంగా అయితే ఐటీ హబ్లు క్రియేట్ చేశారో హైదరాబాద్లో, ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఆస్తుల విలువ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు ఏ విధంగా పెరిగిందో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇక్కడ అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిద్ది అనే నమ్మకంతో 30,000 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే నువ్వు వాళ్ళని అవహేళన చేశావు, అవమానించావు. వాళ్ళు చేసిన త్యాగాన్ని ఆఖరికి శ్మశానాలతో, లేకపోతే ఆఖరితో నీచాతినీచంగా మరి మహిళల్ని ఏ విధంగా అవమానించావో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు అమరావతి మీద ఏదైతే మాట్లాడుతున్నారో, ఈరోజు ఇదే విధానాన్ని కనుక కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో అసలు ఇక్కడ పుట్టగతులు ఉండవు, వైఎస్ఆర్సీపీకి ప్రజలందరూ కూడా చరమగీతం పాడతారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తానని ఈరోజు చెప్తా ఉన్నారు. విషయాన్ని నింపుతా ఉన్నారు ప్రజల మనసుల్లో. ఏమని? రాష్ట్ర బడ్జెట్నంతా కూడా అమరావతి అభివృద్ధి ఏది కేవలం ఏదో ముఖ్యమంత్రి గారి ఇష్టమే, కలల సౌధమే అన్నట్లు భ్రమింపజేసి రాష్ట్ర బడ్జెట్ని అంతా కూడా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలకి అన్యాయం చేసి, ఇతర ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిని పణంగా పెట్టి లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక వాదనని తీసుకెళ్తా ఉన్నారు, అబద్ధపు వాదనని. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పరిపాలనా దక్షత లేదు కాబట్టి, పరిపాలన అనుభవం లేదు కాబట్టి, మీరు కేవలం అహంకారంతో పనిచేస్తారు కాబట్టి ఉన్న మార్గాలను ఎప్పుడు కూడా పరిశీలించరు. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని మీరు కనీసం మీరు చర్చించి కానీ తర్కించడం కానీ చేశారా అని చెప్పేసి నేను మనవి చేస్తాను. రాజధాని ఎందుకు అని అంటాడు. రాజధాని ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ఎకనామికల్ సెంటర్, ఆర్థిక ఇంజిన్ అది, ఎకనామిక్ ఇంజిన్ అది. ఈరోజు మనం తీసుకుంటే అనేక రాష్ట్రాలను తీసుకుంటే వెస్ట్ బెంగాల్ బడ్జెట్లో కోల్కతా ఆదాయం 76%. అంటే కోల్కతాలో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో మిగిలిన జిల్లాల అభివృద్ధి కోసం, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతుంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. అదేవిధంగా మనం వదిలేసి వచ్చిన హైదరాబాద్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ ప్రపంచ పటంలో ఒక ఐటీ హబ్గా ఒక ముద్ర వేశారో, ఆ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాదు వాటా 60% అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.
ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ఇతర జిల్లాల నుంచి నిధులు తీసుకొచ్చి వాళ్ళ బడ్జెట్ తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధి చేయట్లా. హైదరాబాద్లో వచ్చిన ఆదాయాన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధికి కూడా వాడుతున్నారనే విషయాన్ని గుర్తించమని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ముంబై 57%, భువనేశ్వర్ 56%, బెంగళూరు 40%. ఈ విధంగా రాష్ట్ర బడ్జెట్లో దాదాపు సగానికి పైగా బడ్జెట్ ఆ రాష్ట్ర రాజధాని నుంచి వస్తున్న విషయాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మీకు అసలు ఏమైనా మానసిక సమస్య, లేకపోతే ఏదైనా ఒక డిజార్డర్, ఏమన్నా ఆరోగ్యపరమైన డిజార్డర్ ఉందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని నేను. మీరు ఈరోజు ఈ మన రాష్ట్ర బడ్జెట్ అంతా తీసుకెళ్ళి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టి మీరు అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని చెప్తున్నారు కదా. ఈరోజు అన్ని ఆర్థిక సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వంతో సహా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చినాయి. హడ్కో కానివ్వండి, జర్మనీ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి, నాబార్డ్ కానివ్వండి, బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కానివ్వండి, ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మీద ప్రత్యేకమైన అభిమానంతో ఈ అమరావతిని అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక బలమైన ఆర్థిక శక్తి భారతదేశంలోని గుర్తించిన మోదీ గారు అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతోధికంగా నిధులు ఇస్తూ ఉన్నారు. మీరు అడగొచ్చు, ఏ విధంగా తీరుస్తారు? మీరు ప్రతి ఒక్క ఎక్కడో చూశాను, పార్లమెంట్లో ఎక్కడో మన వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడతా, ప్రతి పుట్టే పిల్లవాడి మీద కూడా 2 లక్షల అప్పు పెట్టబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. ఎవరి నెత్తి మీద కూడా అప్పు పెట్టదు అమరావతి. అందరికీ ఇంకా సహాయం చేస్తా, ఆర్థిక సహాయం. ఏ విధంగా అంటే, ఏదైతే 30,000 ఎకరాలు రైతులు త్యాగం చేశారో ఆ భూముల్లో రోడ్లు నిర్మించిన తర్వాత, ప్రభుత్వ బిల్డింగులు నిర్మించిన తర్వాత, లేకపోతే అసెంబ్లీ నిర్మించిన తర్వాత దాదాపు 8-9 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారి సమయంలో కూడా హైదరాబాద్ అంత అభివృద్ధి చెందటానికి, విస్తరించడానికి కారణం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ప్రభుత్వ భూములు హైదరాబాద్ చుట్టూతా ఉన్నాయి కాబట్టి దాన్ని విస్తరించుకుంటూ పోయారు. అవసరం ఉన్నప్పుడు ఆ భూముల్ని ఆక్షన్ వేయటం ద్వారా నిధులు సమీకరించుకున్నారు. ఆ నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. గుర్తు చేసుకోమని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు కూడా ఏదైతే 8-9 ఎకరాలు మిగులుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఈరోజు 36,000 రూపాయలు గజం ధర ఉంది. అది తప్పకోకుండా ₹1,00,000కి వెళ్తుంది. ఎందుకంటే విజయవాడలో ఈరోజు 2 లక్షలు, 2.5 లక్షల రూపాయలు కూడా గజం ధర పలుకుతూ ఉంది. హైదరాబాద్ చూసుకుంటే 150 కోట్లు, 170 కోట్ల ఎకరం ఆక్షన్లో పోతూ ఉంది. రేపు పూర్తి అభివృద్ధి, ఈరోజు 36,000 ప్రకారం మీరు లెక్క వేసుకున్నా కూడా దాదాపు 1,10,000 కోట్ల ఆదాయం ఆ భూముల ద్వారా వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదే పూర్తి అభివృద్ధి చెందిన తర్వాత అయితే 4-5 లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా ఆ అమరావతిలో ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయంతో మన రాష్ట్ర ఇతర ప్రాంతాలను కూడా మరి అభివృద్ధి చేయొచ్చనే విషయాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు అమరావతి చేస్తూ ఉన్నారు. 20 నెలల్లో చాలా పురోగతి ఉంది అమరావతిలో. ఎక్కడైనా అమరావతి పురోగతి కోసం, అమరావతి అభివృద్ధి కోసం ఏ జిల్లాలో అయినా సరే అభివృద్ధి లేకోకుండా చేశారా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను నేను. ఆఖరికి మీరు ఎగ్గొట్టి మీకు చేతకాక నిధులు తీసుకురాలేని ప్రాజెక్టులను కూడా జల్ జీవన్ కానివ్వండి, అమృత్ కానివ్వండి, ఇంకా అనేక పథకాల ద్వారా 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటిని కూడా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారే, వాటి ఫలాల్ని. ఈరోజు విశాఖపట్నం తీసుకోండి, మీరేదో ప్రజల్ని మోసం చేశారు. విశాఖపట్నం ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని ఏదో రాజధాని తీసుకొస్తారని చెప్పేసి కనీసం ఒక 100-200 కోట్ల రూపాయలన ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారనేది సమాధానం చెప్పి మిగతాది మాట్లాడమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను నేను. ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ నగరానికి తీసుకొచ్చాం, ఆ పక్క జిల్లాలకు తీసుకొచ్చి రేపటి రోజున ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే స్థాయికి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. పోర్ట్ను కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి.
అంతేకాదు జోన్లుగా చేసి 4 జోన్లుగా చేసి ఆంధ్రప్రదేశ్ని కారిడార్స్ తీసుకొచ్చాం కర్నూలు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో. సో మన ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా పోర్టులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, బీపీసీఎల్ రిఫైనరీ వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఎందుకు మర్చిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈయన చెప్పే అబద్ధాలని ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి నేను మనవి చేస్తా ఉన్నా నేను. మీరు కూడా తర్కించుకోండి. మీకు ముందు మనందరికీ తెలుగు వారికి ముందు మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి, మన రాజధాని, తర్వాత రాజకీయాలు చేద్దాం. కానీ మన నాయకులు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే తప్పకుండా ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మనకు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో అది వాస్తవం కాదు. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతిలో ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో లేదా అప్పులు తీసుకొచ్చి ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అప్పులను తీర్చుకోగలిగిన సత్తా, అప్పులు తీర్చడమే కాకుండా ఇంకా మిగులు ఆదాయాన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధికి సృష్టించగలిగిన రాజధాని అమరావతి కాబోతుందని చెప్పేసి మీ అందరికీ శవనీయంగా మనవి చేస్తాను. దయచేసి ఇదంతా అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. రాజధాని ఎందుకు అంటాడేంటండి? అసలు ఈయన ఏమిటి, అసలు ఏం ఆలోచిస్తాడు, అసలు ఈయనకి ఏమైనా అవగాహన ఉందా ప్రజా జీవితం పట్ల అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రాజధాని ఎందుకు అంటారు? రాజధాని అనేది ప్రతి ఒక్కరికి కూడా గౌరవప్రదమైన ప్రాంతం. మన ఒక పెద్ద సంస్థ ఉంటే ఆ సంస్థకు ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. అదేవిధంగా మనందరం కూడా ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఎక్కడెక్కడ ఉన్నా కూడా మన ఊరు, సొంత ఊరు అనేది ఒకటి ఉంటుంది. అట్లాగే రాష్ట్రానికి రాజధాని అనేది తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను. మరి రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా ఎవరైనా వస్తారు, ఇతర దేశాల నుంచి పెట్టుబడి పెట్టాలని వస్తారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏదో ఒక పెద్ద చెట్టు చూసి ఆ చెట్టు కిందకి రమ్మనే వాళ్ళేమో ఆ పెట్టుబడిదారులు, నాకు తెలియదు. కానీ వాళ్ళంతా ఆశించేది ఏంటంటే అన్ని వసతులు కలిగిన, అన్ని కనెక్టివిటీస్ కలిగిన ఒక రాజధానిని పెట్టుబడిదారులందరూ కూడా ఆశిస్తారు. వాళ్ళు సౌకర్యవంతంగా రావటానికి, వారు సౌకర్యవంతంగా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి, వారు ఆర్థిక అవసరాలు తీర్చే ఆర్థిక సంస్థలు ఉన్న ప్రాంతం, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కనెక్టివిటీ, ఇవన్నీ కూడా చూస్తారు. దాన్నే రాజధాని అంటారని చెప్పేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా నిన్న ఏదో నన్ను ఉటంకిస్తూ చట్టం చేయాల్సిన అవసరం లేదు అన్నారు పార్థసారథి మంత్రి గారు అని చెప్పారు. నేను ఆ రోజు చెప్పింది ఏమిటంటే, విలేకరులు నన్ను అడిగినప్పుడు అసెంబ్లీలో మీకు బలం ఉంది కదా అని చెప్పేసి అసెంబ్లీలోనే తీర్మానం చేస్తారా చాలా అని చెప్పేసి అడిగారు. ఎస్, రిజల్యూషన్ అసెంబ్లీలో చేసే హక్కు ఉంది. అసెంబ్లీలో ఇదేంటి, మనం ఏం చట్టం చేస్తలే, బిల్లులు. కానీ ఒకవేళ బిల్లు ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలంటే అది అసెంబ్లీలోనూ అదేవిధంగా కౌన్సిల్లో కూడా ఆమోదం పొందాల్సిన అవసరం ఉంటుంది. కానీ కేవలం రిజల్యూషన్ పంపించేటప్పుడు మనం అనేక రిజల్యూషన్స్ పంపిస్తూ ఉంటాం. ఏదైనా వరదలు వచ్చినప్పుడు రిజల్యూషన్ పంపిస్తాం, లేకపోతే ఇంకేదైనా అర్జెంట్ అవసరాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రిజల్యూషన్స్ పంపిస్తాం. రిజల్యూషన్ని కంపల్సరీగా కౌన్సిల్లో చేయాలని అవసరం లేదు. ఈ చట్టం తీసుకొచ్చేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ రాష్ట్రం అంతా కూడా ఐకమత్యంగా ఏకాభిప్రాయంతో ఉన్నామో ఈ రిజల్యూషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, నా పేపర్ ఉంది, నా ప్రెస్ ఉంది, నేను ఎన్ని గంటలు మాట్లాడితే అన్ని గంటలు టెలికాస్ట్ చేస్తారు, ఎన్ని గంటలు మాట్లాడితే అన్ని గంటలు నా పేపర్లో ప్రచురిస్తారు. ఏదైనా నేను ప్రజల్ని మోసం చేయగలను అనుకుంటే అది తప్పని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను. దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దీన్ని అమరావతిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు చేసే అబద్ధాలు ఇదే కనుక కంటిన్యూ, మావి జగన్ అసలు ఒక జోకర్ లాగా మాట్లాడుకుంటున్న విషయాన్ని కార్యకర్తలే చెప్తూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. నిన్న మొన్న ఏదో పేపర్లో కూడా చూశాను నేను. ఆయన ఈ చుట్టుపక్కల జిల్లాలకు ఏదైతే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అని ఏదైతే ఆ పేర్లు పెట్టి మరో మోసం చేస్తానికి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 5 సంవత్సరాలు మోసం చేశారు. ఇప్పుడు 3 నగరాల పేరుతో మరొక మోసం ఏదైతే మొదలుపెట్టాడో అక్కడ ప్రజాప్రతినిధులు కూడా చేత్కరిస్తున్నారు, ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా పేపర్లో చూసాం.
రేపు రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్సీపీ మళ్ళీ పోటీ చేసే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంటుందని చెప్పేసి నేను భావిస్తలేదు. ఇదే విధంగా కనుక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తన విధానాన్ని కొనసాగిస్తే ఆఖరికి 11 సీట్లలో 0 సీట్లు కూడా అవుతాయని చెప్పేసి నేను మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడే రాజధాని ఏర్పాటు కాబోతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరి నెత్తి మీద కూడా ఈ అమరావతి అప్పు పెట్టదో. ఏదైతే అప్పు చేసి అభివృద్ధి చేస్తున్నామో అప్పును తీర్చుకోగలిగిన సత్తా, అప్పును తీర్చి మనకి ఇంకా ఆదాయాన్ని సమకూర్చగలిగిన సత్తా ఈ రాజధానికి ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఇంకా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు బీసీలు ఎస్సీలు అని చెప్పేసి. తప్పకోకుండా మీ మొసలి కన్నీరు అక్కర్లేదని చెప్పేసి నేను మనవి చేస్తాను. బీసీలకి ఎస్సీలని ఏ విధంగా హత్తుకుని, హృదయానికి దగ్గరగా హత్తుకుని ఏ విధంగా వాళ్ళకి చేయాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఈ కూటమి ప్రభుత్వానికి అటువంటి విధానాలు చేయగలం. మీ 5 సంవత్సరాల నుండి ఏ విధంగా ఎస్సీలని బీసీలని మోసం చేశారో ఇంకా బీసీలు ఎస్సీలు మర్చిపోలేదు. దానికి తార్కాణం 164 సీట్లు అనే విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.